ఈ రోజున ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్న వ్యక్తులు మీకు జరిగేది ఇదే. ఏదైనా ఒక్క మాట కావచ్చు ఇది. ఈ మాటలో ఎంత నిగూఢ అర్థం దాగి ఉందో తెలియాలంటే వీడియో చూడాల్సింది. ఏదైనా మంచి కోసమే చెబుతాము, సూచనగా హెచ్చరికగా మాత్రమే చెప్తాము. మిమ్మల్ని భయపెట్టి ఇబ్బంది పెట్టాలని మాకు ఏ మాత్రమూ ఉండదండి. జ్యోతిష శాస్త్రం తప్పు ఒప్పు, మంచి చెడు రెండింటినీ కలగలిసి చెప్పడం జరుగుతుంది. గోచార రీత్యా మనకి ఎలా ఉంటుందంటే, నిత్యము మన జీవితంలో గ్రహాల మార్పు జరుగుతూ ఉంటుంది. గ్రహాల కదలికలతోనే ఫలితాలు అనేవి బేరీజు వేసుకుని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్న వ్యక్తితో ఈ రాశి జాతకులు జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కాగా జరుగుతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రోజున పొందుకోబోతున్నారు, ఈ రోజున వీరి జీవితంలో జరిగే అన్ని పరిణామాల గురించి తప్పకుండా తెలుసుకుందాం. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం శ్రీ వారాహీదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ అమ్మవారిని ఒక్కసారి మనసులో తలుచుకొని మనసులోని అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి. మీ కష్టం, కోరిక, అననుకూలతలు అనుకూలంగా మార్చమంటూ ఆ వారాహి మాతను ఒక్కసారి నమస్కరించుకొని వేడుకొని కింద కమెంట్ రూపంలో ఓం శ్రీ వారాహి దేవియే నమః అని ఉచ్చరించండి. అంతా మంచి జరుగుతుంది. ఇక ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీకు ఈ రోజున అన్ని విధాలుగా అంటే ఎంతైతే కష్టపడతారో అంత ఆదాయం, దానికి రెట్టింపు ఫలితమే రాబోతూ ఉన్నది. ఇదంతా ఈశ్వరేశ. ఈ రోజున అన్ని విధాలుగా మీకైతే అనుకూలమైన ప్రభావాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఎవరు అంటే, మీరు చిన్న చిన్న విషయాలకు ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటారు. అలా ఎప్పటికీ బాధపడకండి. ఎప్పుడూ కూడా ధైర్యంగా ముందు అడుగు వేస్తుంటారు. కానీ ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు కానీ కష్టాలు కానీ మీ మనసులోనే పెట్టుకొని ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటారు. అలాగే ఈ రాశివారు ఎంతో ఓర్పు, సహనం కలిగి ఉంటారు. ఈ యొక్క రాశివారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, అందరూ కూడా బాగుండాలి, అందులో మేము ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. ఎంత మంచి మనసు అంటే సెన్సిటివ్గా ఉంటారు కదా. ఏదైనా ఒక కష్టం వచ్చింది అనుకోండి, చాలా బాధపడిపోతూ ఉంటారు. వీరికి వచ్చిన కష్టం కంటే ఇతరులకు వచ్చిన కష్టం వీరిని ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. ఆ కష్టం నాకే రావాల్సింది, వారికి ఎందుకు వచ్చిందా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. 4 గోడల మధ్యకు వెళ్లి కుమిలిపోతారు తప్పితే కష్టాన్ని బయట పెట్టరు. ఇంత సున్నితంగా ఉంటారు. వీరి యొక్క మనస్తత్వం నలుగురిలో మాత్రం బయటకు వచ్చి ఏ బాధ లేకుండా ముఖంలో కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఎందుకంటే వీరికి ఒక అంగీకారం వచ్చేస్తుంది. ఒకరికి బాధలు చెప్పుకోవడం వల్ల ఏమి ఉపయోగం ఉంటుంది? వీరికి మనం చెప్తే మనం అలసైపోతాము తప్పితే ఎటువంటి ఉపయోగం మనకు రాదు కదా అనే ఆలోచన ధోరణితో వీరి జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ రాశివారు చాలా కష్టపడతారండి. కష్టానికి మారు పేరు. ఇప్పటికే వారు 100% కష్టపడితే 100లో కనీసం 40% మాత్రమే లాభాలు ఇప్పటి వరకు వచ్చాయని చెప్పొచ్చు. ఇక మిగిలిన 60% కూడా వృధా అయిపోయిందని చెప్పొచ్చు. వేరొకరికి ఉపయోగపడిందని చెప్పొచ్చు. అందులో వీరి బాధ కూడా లేదని చెప్పొచ్చు. ఇకపై మీ యొక్క జీవితంలో గురుగ్రహ అనుకూలత స్థితి కారణం చేత మీరు 100% కష్టపడితే 100% తప్పకుండా లాభం అనేది ఉంటుందని చెప్పి తప్పకుండా గ్రహించండి. ఈ రాశి వారు కుటుంబం కోసం ప్రాణమైనా కూడా ఇస్తారని చెప్పొచ్చు. కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.
బిడ్డల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఎప్పుడూ కూడా మదన పడిపోతూ ఉంటారు. దానికి తగ్గట్లుగా కష్టపడుతూ ఉంటారు, కృషి చేస్తారు కూడా. అలాగే ఈ రాశి వారికి ఓర్పు సహనం ఎప్పుడైతే సన్నగిల్లుతుందో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు. ఎందుకంటే వీరు పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం అస్సలు నమ్ముకోరు. అందువల్ల ఈ యొక్క రాశి వారికి కొన్ని ఇబ్బందులు అనేటివి ఎదుర్కోవడం వలన జరుగుతుంది. అలాగే వీరు ఏదైనా సాధించాలని అనుకుంటూ ఉంటే గనక అటువంటివన్నీ ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చును. కాబట్టి ఈ రాశిలో పుట్టినవారు రాబోయే రోజు నుండి ఈ రోజు నుంచి మీకు కొద్దిగా మంచి లాభాలు అయితే పొందే రోజులుగా తప్పకుండా వర్ణించడం జరుగుతుంది. ఇది జ్యోతిష్కుల మాట. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు కానీ కష్టాలు కానీ ఏదైతే మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకు ఉన్న ఓర్పుతో, అలాగే మీకు ఉన్న సహనంతో మీరు ముందుకు రావడం జరిగింది. ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నప్పటికీ ఈ యొక్క రాశి వారికి ఇక నుంచి మీకు అనుకున్న విజయాలను సాధించి తప్పకుండా ముందుకు సాగుతారు. ముందేమో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాము, ఇప్పుడేమో మీ సమస్యల గురించి చెప్పాము. కానీ చెప్తున్నది మేము కాదు, భగవంతుడే అని గుర్తుంచుకోండి. ఈ యొక్క రాశి వారికి ఇప్పటి నుంచి జరగబోయేది చెప్పుకుందాము. ఇప్పటిదాకా చెప్పింది జరిగింది మాత్రమే చెప్పామన్నమాట. అందువల్ల కొంతమంది కన్ఫ్యూజన్ అయితే అయిపోతూ ఉంటారు. ముందేమో మంచి రోజులు ఉన్నాయని అంటారు, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇక ఈ రోజున ఈ రెండు జరుగుతాయి. ఇప్పుడు కూడా ఒకే సమయంలో అన్నీ కూడా మంచి రోజులు అనేవి రావు కదండి, జరుగుతూనే ఉంటాయి. అయితే వాటి నుంచి ఎలా అధిగమించాలి, ఎలా తప్పించుకోవాలి అనే ఆలోచనలు కూడా మనకి ముందే ఉండాలి. ముందే కొంచెం ఏం జరగబోతుందో కొంచెం అవగాహన ఉంటే అప్పుడే మీరు జాగ్రత్త పడతారు. వాటి నుండి తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నామో తెలుసుకోవాలి. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇక నుంచి మీకైతే మంచి శుభవార్తలు వినే మాటలు ఖచ్చితంగా వింటారు. అంతటి పెద్ద శుభవార్తలు మీరు ఇప్పుడు వినబోతున్నారు. విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయము. ప్రతిరోజు దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా నీడగా ఎల్లవేళలా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. ఈ యొక్క రాశిలో పుట్టిన వారు మీ పక్క వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరనమాట. ఇక నుంచి ఈ యొక్క అలవాటు మార్చుకోండి. ఇలా అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, మొదటగా దైవారాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఎప్పుడైతే ఈ రెండింటిని నమ్మకంతో ప్రారంభిస్తారు, అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు. కాబట్టి ఈ యొక్క రాశి వారిలో ఖచ్చితంగా అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అంటే మాత్రం తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి. అలాగే ఈ యొక్క రాశి వారిలో ఎప్పటికీ ఒక డౌట్ అనేది ఉండిపోతుంది. మీలో మీరే సందేహపడిపోయినట్లుగా ఎప్పుడు కూడా ఉంటూ ఉంటారు. అంటే మాకు ఏ పని అయినా జరుగుతుందా, మేము ఇంత సంతోషంగా ఉంటామా, భగవంతుని అనుగ్రహం మా పైన ఉన్నదా, మా జీవితం ఎప్పుడు ఇలాగే బాధపడుతూ ఉంటామా, మేము మాకంటూ మంచి రోజులు వస్తాయని ఎప్పుడు కూడా ఒక అనుమానపు భావాన్ని మీకు మీరుగా రేకెత్తించుకొని కుమిలిపోతూ ఉంటారు. నమ్మకంతో ఎప్పుడూ కూడా ఏ పని అయినా మొదలు పెట్టాలి. అందులో అప్పుడే అన్నీ కూడా మీకు విజయాలు తప్పకుండా వస్తూ ఉంటాయి. ఈ రోజున మీ జీవితంలో చాలా అంటే చాలా అనుకూలమైన రోజుగా ఆ ప్రభావాలైతే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో మీరు చాలా రోజులుగా వారికి తిరిగి ఇవ్వడం లేదు, చాలా రోజుల నుంచి ఎదురు చూసేటటువంటి వారికి మీ అప్పుని తిరిగి తప్పకుండా చెల్లిస్తారు. లేదా మీరే ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే గనక ఆ అప్పు అనేది తిరిగి మీ చేతికి ధనం వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారు మీ ధనాన్ని మీ చేతికి అందింప చేస్తారు. మీకు ఒక మంచి శుభవార్తగా ఈ రోజు మిగిలిపోతుంది. అంటే చాలా మంది మనం అప్పు ఇచ్చిన తర్వాత
అసలు వాళ్ళు మనకి రిటర్న్ ఇవ్వడానికి మనల్ని ఏదో శత్రువులుగా చూస్తూ తప్పించుకు తిరగడం లాంటివి చేస్తూ ఉంటారు కదండి. అలా కాకుండా మీ డబ్బు మీకు మీ చేతికి అందే బాధ్యత కూడా తప్పకుండా వారు సక్రమంగా అనుకున్న సమయంలోనే మీ చేతికి ధనాన్ని అయితే ఇస్తారండి. చాలా మంచిగా కూడా ఇది మీకు అనిపిస్తుంది. మిమ్మల్ని అంటే మీ నమ్మకాన్ని వారు నిలబెట్టుకుంటారు. మిమ్మల్ని బాధ పెట్టకుండా మీ ధనం మీకు తప్పకుండా మీ చేతికి వస్తుంది. అలాగే మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నా కూడా వారు వడ్డీ లేకుండా కనీసం అసలు ఇవ్వమని అలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అడిగే రోజుగా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఈ రోజున చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యా రంగానికి సంబంధించిన వారికి, విద్యకు సంబంధించిన వారికి అనుకూలంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు ఈ రోజున చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఈ రోజున అంటే ఏదైనా కానీ ప్రయాణం చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మన జీవితంలో ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో ఎన్నో రకాలైన బాధలు పడుతూ ఉంటారు. కాబట్టి తప్పకుండా ఈ రోజున ఈ రాశివారు మీ సంకల్పం నెరవేరుతుందని గుర్తుంచుకోండి. మీరు ఎస్ అనే అక్షరం ఉన్న వారి పేరుతో ఉన్న వారితో ఈ రోజున అప్రమత్తంగా ఉండాలంటూ ఈ ఒక హెచ్చరిక మీకు జారీ చేయడం జరుగుతుంది. తప్పకుండా అటువంటి అక్షరంతో మొదలయ్యే పేర్లు ఉంటాయి కదా, వారితో కొంచెం హెచ్చు తగ్గులకు పోకూడదు. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఇంతకు ముందే మిమ్మల్ని బాధ పెట్టి ఎంతో హింసించి మీరు ఇప్పటికీ దూరంగా ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులు మీ జీవితంలో మళ్ళీ ఎదురు పడేటటువంటి అవకాశం ఈ రోజు తప్పకుండా కనిపిస్తుంది. మీ జీవితంలోకి మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాలని కూడా వచ్చి ప్రయత్నం చేస్తారు. ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులతో తప్పకుండా ఈ రోజున తగాదాలు జరుగుతాయి. కాబట్టి ముందే దూరంగా ఉండడం ఉత్తమం. అటువంటి వారికి దూరంగా ఉండి మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు బాధ పెట్టి, మిమ్మల్ని ఎప్పుడెప్పుడు అవమానపరిచి, కించపరిచి, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని దిగజార్చాలి అనేటటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీకు ఇంతకు ముందే తెలిసే ఉంటుంది, గొడవలు జరిగే ఉంటాయి. కాబట్టి అటువంటి వ్యక్తులతో, వారి నాటకాలతో, మోసపూరిత మాటలతో ఈ రోజున తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సిన పరిస్థితి ఈ రోజైతే కనిపిస్తుంది. తప్పకుండా ఎస్ అక్షరంతో పేరు మొదలైన వారితో శత్రుత్వం మీకు ఉంటే అందరూ అని కాదండి, అందరి పేర్లు ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తులు కాదండి. కొంతమంది మీకు పడని వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ రోజున దూరంగా ఉండడం చాలా ఉత్తమమైన విషయంగా చెప్పొచ్చు. ఈ రోజున మీరు తప్పకుండా ఈ రోజున లక్ష్మీదేవి గుడికి గాని, కనకదుర్గమ్మ గుడికి గాని వెళ్ళండి. మానసిక ప్రశాంతత దక్కుతుంది. చక్కగా దీపారాధన చేసుకుని, ఇల్లంతా శుభ్రం చేసుకుని, చక్కగా తలంటూ స్నానం చేసి, ఆడవారు అయినా మగవారు అయినా కూడా ఇలా మీరు అమ్మవారి గుడికి వెళ్ళి దీపారాధన చేసుకోండి. వీలైతే కుటుంబంతో సహా వెళ్ళండి. అమ్మవారిని దర్శించుకుని తిరిగి ఇంటికి వచ్చేలోపు మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఎంతో తేజస్సుతో ఉన్న ప్రతిబింబం మీకు మీ ముఖంలో కనిపిస్తుంది. తప్పకుండా ఈ రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. అష్టోత్తర నామాలు తప్పకుండా పఠించండి. ఓం నమ శివాయ అని కానీ, లేకుంటే ఓం శ్రీ వర్ధనాయ నమః అనే శివ మంత్రాలను ఈ రోజున 108 సార్లు జపించడం వల్ల 21 రోజుల్లో తప్పకుండా మీకు పుణ్య ఫలం లభిస్తుంది. మీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. ఇంకా మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ రోజున నమ్మకమైన వ్యక్తుల సలహా తీసుకోవడం వల్ల మంచి మార్గదర్శనం లభిస్తుంది. మానసికంగా స్థిరత్వం పెరుగుతుంది. క్రీడలు, విద్య, రాజకీయ, మానవ సేవా రంగంలో ఉన్నవారికి ఇది కొన్ని కీలకమైన నిర్ణయాల సమయంగా చెప్పొచ్చు. ఇక ఉద్యోగ వర్గానికి ఇది ప్రోత్సాహకరమైన రోజు. ముఖ్యంగా మీ ప్రతిభను ఉన్నతాధికారులు గుర్తించగలుగుతారు. కొంతమంది వారికి పని ఒత్తిడితో పాటుగా అదనపు బాధ్యతలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ బాధ్యతల వల్ల మీరు మరొక మెట్టు ఎక్కే అవకాశం ఉంటుంది. వ్యాపార వర్గానికి ఇది మిశ్రమమైన రోజు. మీ యొక్క మిత్రులతో భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నవారు
ప్రణాళికలు మరింత పటిష్టంగా మార్చుకోండి. పెట్టుబడి పెట్టే ముందు మంచి పరిశోధన చేయడం మంచిది. అప్పులు తీసుకోవడాన్ని ఈ రోజున నివారించగలిగితే చాలా బాగుంటుంది. ఇక ఈ రోజున ఈ రాశి వారి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి కూడా ప్రవేశం జరుగుతుంది. వీరి జీవితంలో చిత్ర విచిత్రాలు అయితే జరగబోతున్నాయి. ఇక ఒక కొత్త వ్యక్తి జీవితంలోకి రావడం వల్ల ఇవాళ మీ అనుబంధాల్లో భద్రత ఏర్పడుతుంది. విశ్వాసం పెరుగుతుంది. గడిచిన కొద్ది రోజులుగా ఉన్న చిన్న మనస్పర్ధలు తొలగుతాయి. దంపతుల మధ్య సమాజంలో ఉన్న గౌరవాన్ని రక్షించుకునే సందర్భాలు వస్తాయి. ఇక ఆ వ్యక్తి మీ యొక్క ప్రేమ జీవిత భాగస్వామి కావచ్చు, మీ తోడబుట్టిన వారు కావచ్చు, కొత్తగా పరిచయమైన ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు కూడా కావచ్చు. ఇలా ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితంలో అతి కొద్ది కాలంలోనే విచిత్రమైన మార్పులు కలగబోతున్నాయి. కొంతమంది వృద్ధుల సలహా తీసుకుని మీరు మించిపోయిన తగాదాలు స్నేహంగా ఈ రోజు పరిష్కరించగలుగుతారు. మీ యొక్క కుటుంబంలో శుభవార్తలు వింటారు. మీ మాతృ కార్యాల్లో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ రోజున ఆర్థికంగా మితమైన లాభాలు పొందే రోజు. ఆకస్మిక ధన ప్రాప్తి సంభవించే అవకాశం ఉంది, కానీ ఖర్చులు కూడా సమానంగా ఉండొచ్చు. ఖర్చుల విషయంలో చాకచక్యత అవసరము. అవాంఛిత వ్యయాలు నియంత్రించగలిగితే నిలకడగా నిలబడగలుగుతారు. ఈ రోజున నూతన వస్తువులు కొనుగోలు చేయొచ్చు. ఏదైనా ఆస్తి సంబంధమైన పూర్వపు విషయంలో పరిష్కారం దిశగా అడుగులు పడొచ్చు. ఆరోగ్యపరంగా తక్కువ తలనొప్పులు ఉంటాయి. ఒత్తిడి లాంటి సమస్యలు సంభవించొచ్చు. సాయంత్రం తరువాత శరీరంలో అలసట పెరిగే సూచన ఉంది. చిన్న చిన్న అనారోగ్యాలు నిర్లక్ష్యం చేయొద్దు. నీళ్లు ఎక్కువగా తాగడం, సమయానికి భోజనం చాలా మంచిది. మానసికంగా ముందుగా పెట్టుకున్న లక్ష్యాల పట్ల చైతన్యంతో పట్టుదలతో ఉంటారు. ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత మీకు కలుగుతుంది. ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత తప్పక సిద్ధిస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.